బీజేపీ నాయకులు ఎన్ని దీక్షలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని ఢిల్లీలో చేయాలని సూచించారు. బీజేపీ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా ఉండిపోవాల్సిందేనని 9 ఏళ్లైన ఉద్యోగాల గురించి ప్రధాని మోడీ పట్టించుకోలేదని విమర్శించారు. మధ్యప్రదేశ్లో జరిగినట్టు తెలంగాణ స్కామ్లు జరగలేదని జగదీష్ రెడ్డి వివరించారు. ఇండస్ట్రీ రంగంలో లేదు, ఐటీ రంగంలో లేదు. ఇవాళ భారతదేశంలో ఏ రంగం చూసినా ప్రగతి సూచికల్లో నెంబర్ 1 కనబడుతుంది తెలంగాణ. అది మీ ఏడుపు. అంతేకాదు ఒక్క మాటలో చెప్పవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 6,000 మెగావాట్లు ఉన్న పీక్ డిమాండ్ రాష్ట్రం ఏర్పడిన నాడు ఇవాళ 15,000 దాటింది. పెరిగిన పారిశ్రామిక కన్నా పెరిగిన వ్యవసాయ రంగం యొక్క అవసరాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న వెలుగు, పెరిగిన తలసరి ఆదాయం, దాని వల్ల వస్తున్న విద్యుత్ డిమాండ్. ఈ ప్రపంచంలో ఎవరిని చదువుకున్న వాడిని అడిగినా చెప్తాడు నీకు రాకపోతే చదువు. పెరిగిన విద్యుత్ డిమాండే ఆ దేశం యొక్క రాష్ట్రం యొక్క ప్రగతి సూచిక. పెరిగిన తలసరి విద్యుత్ వినియోగమే ఆ రాష్ట్ర ప్రగతి సూచిక. నీకు ఇవి అర్థం కావు, చెప్పినా కూడా అర్థం చేసుకునే శక్తిని ఉందని అనుకోవడం లేదు. మీ పార్టీలలో ఉండే వ్యక్తిగత పంచాలలో నేను ముందంటాను, నేను ముందంటానని